ఇక ఆయన గురించి చెప్పేది ఏం లేదు మేడం. డీజేటీలో అంటే డీజేటీలో అట్లా ఉంటుంది మనతో. సూపర్ మేడం, ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ వేరే లెవెల్ మేడం. చెప్పొద్దు, ఇంకా చూడాల్సిన సినిమా అనేది మేడం. ఉంది మేడం. ఇంకా థర్డ్ రావాలని వెయిటింగ్. ట్విస్ట్లు అన్నా ఒకటా రెండా చెప్పడానికి. డీజే టిల్లు స్క్వేర్ అన్నాడంటే అక్కడ అద్భుతుంది. డబల్ 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 ఉంది. డీజే టిల్లు డబల్ ఉంది. రొమాన్స్ కూడా అనుపమ, నేను కూడా డైహార్డ్ ఫ్యాన్ అన్నారు. నాకు కూడా ఇలాంటివి చేయడం ఇష్టం లేదు అనుపమ. కాకపోతే యాజ్ ఏ హీరోయిన్కి ఇలాంటివి తప్పదు. సో నేను కూడా ఒక లైట్ తీసుకొని మళ్ళీ తనని అభిమానిస్తూనే ఉంటాను. రొమాన్స్ అయితే రాధిక కంటే లిల్లీదే బాగుంది. క్లైమాక్స్ లో రాధిక వస్తే, ఈ పక్క నుంచి లిల్లీ వస్తే, ఆ ముగ్గురిని అలా స్క్రీన్ మీద చూస్తుంటే మా బాబా వేరే లెవెల్ గూజ్ బంప్స్ వచ్చాయండి మాకు కూడా. కింద అంతను స్క్వేరే బాగుందన్న. టిల్లుకు మించి ఉంది స్క్వేర్, చాలా బాగుంది. కామెడీ అన్న వేరే లెవెల్ ఉన్నాయి డైలాగ్స్. సిద్ధు అనేవాడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, ఒక కారణ జన్ముడు. అరియో తస్మత్. నీ పేరు లిల్లీ ఏమో కానీ మనసు అయితే రాధికావే. నువ్వు రాధికా జాతికి చెందిన ఆడపచ్చు. మీరు అందరూ రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతుంటారు. ఆ కాలేజ్ ఏడుండదు, ఆడేడో గొట్ట మీద ఉంటుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి పెనక్కలు వేసుకొని చూస్తుంటారు. టిల్లుగాలు అప్పంగాలు ఎవరున్నారు, ఎవరిని అవలేగాలు చేద్దామని. లాస్ట్ టైం నేను మీ సూపర్ సీన్ అని కలిసాను రాధిక. ఆవిడ పేరు కూడా రాధికనే. ఆవిడ ర్యాగింగ్ మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, బాగా ర్యాగింగ్ చేసింది. ఒక టిల్లు ఉన్నంత వరకు రాధిక ఉంటుంది. ఒక రోమియో జూలియట్, ఒక లైలా మజ్ను, ఒక టిల్లు రాధిక. నేనే అన్నా ఆ డైలాగా. అనుపమ గారు మీకోసం ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మంది పరిచయం ఉంటారు. అందులో ఒక 4,000 మందితో కలిసి ఉంటారు. అందులో ఒక 20 మందికి మీరు తప్పకుండా నచ్చేస్తారను. అందులో ఒక 10 మంది ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే, సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కడిని నేను అవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇష్టం 2 నిమిషాల ముందు చెప్తాను. ఇప్పుడు ఇదంతా చెప్తానంటే నో చెప్తారేమని. ఇంకొకసారి ఇదంతా ఆఫీస్ ఐ లవ్ యూ చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మామూలుగా నచ్చలేదండి. ఎప్పుడు సతమానం భావత నుంచి ప్రేమిస్తాను ఆవిడని. ఇందులో ఇలా చూసాక కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికి కూడా ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. ఆవిడ ఓకే అంటే మా అమ్మల్ని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకుంటాను నేను, ఒప్పించి. టీజే టిల్లు స్కేర్, టీజే టిల్లు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మంచి మూవీ అన్నమాట. ఒక ఫ్యామిలీస్తో కావచ్చు, యూత్తో కావచ్చు, ఎంజాయ్ చేసే సినిమా. అంటే యూత్కి పండుగ లాంటి సినిమా. బట్ ఇప్పుడు వచ్చే ఫ్యామిలీస్ హ్యాపీగా చూడొచ్చు. మరి ఒక 2-3 సీన్ ముద్దు సీన్స్ ఉన్నాయి, మరీ ఓవర్ ఏం కాదు. బట్ ఏంటంటే అన్న సిద్ధు అన్న రైటింగు అండ్ స్క్రీన్ ప్లే మనం బాగా ఎంగేజ్ చేస్తాం. సినిమాకి మెయిన్ అన్నమాట. దానికి తోడు సిద్ధు అన్నకి బాగా సపోర్ట్ ఇచ్చింది సినిమాలో ఇంకో డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే మ్యూజిక్ డిపార్ట్మెంట్. చాలా అంటే చాలా బాగా కొట్టాడు. మ్యూజిక్ అయితే మీ ప్రతి ఫ్రేమ్లో ఎంజాయ్ చేస్తాం. అలాగే రాధికన్న సాంగ్, ఇంకో సాంగ్ ఉంది టీజే టిల్లు సాంగ్ రీమిక్స్ కొట్టాడు ఇందులో. ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తాం. రాధికన్న సాంగ్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ క్లైమాక్స్లో కూడా మంచి యాక్షన్ పార్ట్ రాధిక క్యారెక్టర్ కూడా ఇందులో వస్తుంది. అది వచ్చినప్పుడు సేమ్ కాస్ట్యూమ్ అన్నమాట. అందులో అయితే సేమ్ బ్లాక్ సారీ మెరీన్ షర్ట్ ఏదో సేమ్ కాస్ట్యూమ్ ఉంటుంది. ఆ సీన్ వచ్చినప్పుడు అయితే పగలబడి నవ్వుకుంటాం. అందులో ఎలివేషన్తో పాటు కామెడీ కలిపి కొట్టాడు. అదే చాలా బాగుంది. సో సితారా ఎంటర్టైన్మెంట్ కాబట్టి మంచి రిచ్గా తీసుకున్నారు సినిమాని, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. బట్ ఈజీగా ఈ సినిమా సమ్మర్ కాబట్టి, ఉగాది కాబట్టి ఈజీగా 50 కోట్లు వచ్చే సినిమా అన్నది అన్న స్టార్ అయినట్టే. బట్ డైరెక్షన్లో కొంచెం అక్కడక్కడ మైనస్లు కనిపించింది. బట్ ఫస్ట్ పార్టీకి సెకండ్ పార్టీకి వేరు కాబట్టి ఆ మాలిక్ కొంచెం ఇంకా కేర్ తీసుకుంటే బాగుంది అనిపించింది. బట్ ఫస్ట్ పార్ట్ కన్నా ఎక్కువ బాగుందన్న. కామెడీ కానీ, యాక్షన్ పార్ట్ కానీ, రొమాన్స్ సీన్. అంటే ఇందులో మనం ఫస్ట్ పార్ట్ ఎందుకు చూడాలంటే డైలాగులు కామెడీ అని చెప్తాం. బట్ ఈ సినిమా ఎందుకంటే అనుపమ గ్లామరస్, అనుపమ రొమాన్స్ సీన్స్, మంచి యాక్షన్ పార్ట్, అన్న రైటింగ్, డైలాగులు. నిజంగా ఏ కమెడియన్ లేకుండా మనం ఏదైతే ఏ కమెడియన్ లేకుండా ఓన్లీ రైటింగ్ డైలాగులతో నవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతలా నవ్వించాడు టీజే టిల్లు. సిద్ధు అన్న ఇస్ అ గ్రేట్ అన్న, ఇస్ అ గ్రేట్ రైటింగ్, గ్రేట్ స్క్రీన్ ప్లే అన్న. అన్న రేటింగ్ అయితే 5కి 3 ఇస్తానన్న. ఇది బ్లాక్ బస్టర్ మూవీ, ఎటువంటి వంగరేషన్ లేదు. రేటింగ్ అయితే 3 ఇస్తాను. గన్లో ఉంటే బుల్లెట్లో ప్రతి ఒక్కరు చూడాలి టీజే టిల్లు అన్న, అంతే.